వీరిపై తప్పుడు కేసులు పెట్టి కక్షపూరితంగా దాడులు చేసేవారు. వారంతా తిరిగి ఎదురు తిరగకుండా గ్రామాల నుంచి తరిమేసేవారు. దొంగతనాలు చేశారని, హత్యలు చేశారని ఆరోపిస్తూ గ్రామ బహిష్కరణలు చేసేవారు. ఈ ఆరోపణలు నిజమైన సందర్భాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. అటు ఇంత అణచివేత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మీకు ఆలోచన కలగలేదా? ఓ ఉదాహరణ చెబుతా వినండి. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో ఓ మహిళపై ఇలానే దొంగతనం చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ గ్రామం నుంచి వెలివేశారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకపోగా ఆ మహిళను లైంగికంగా వేధించారు. ఓ హోటల్లో నిర్బంధించి వారం రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారని మీడియా సంస్థ ది వైర్ ఓ కథనంలో రాసుకొచ్చింది. అయినా పోలీసులు ఎక్కువగా ఎవరి వైపు ఉంటారో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. పోలీసుల వేధింపులలో పార్దీ మహిళలు లైంగిక హింసకు గురికావడం సాధారణమైపోయింది. ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చినా ఎలాంటి ఉపయోగము లేకుండా పోయింది. అందుకే ఫిర్యాదు చేయడానికే పార్దీ తెగ ప్రజలు సాహసించరు. పైగా పోలీస్ స్టేషన్కు వెళ్తే తిరిగి వీరిపైనే తప్పుడు కేసులు పెడతారన్న వాదన ఉంది. ఇక ఈ కమ్యూనిటీ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నా అక్కడి ప్రజలు మాత్రం వీరిని సాటి మనుషులలాగా కూడా చూడరు. పెళ్లి భోజనాలు ముగిసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని అగ్రకులస్తులు వీధి కుక్కలకైనా పెడతారు, కానీ వీళ్లకు మాత్రం ప్లేట్లో ఓ అన్నం ముద్ద కూడా పెట్టరని ఐశ్వర్య త్రిపాఠి అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఓ ఆర్టికల్లో రాసుకొచ్చారు. ఇంతటి దయనీయ అమానవీయ స్థితిలో కాలం వెళ్లదీసే పార్దీ తెగ ప్రజలు కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగా వీరందరిపై పోరాడారు. తమ జీవితాన్ని నరకప్రాయం చేసిన ప్రభుత్వాలు కుల వ్యవస్థపై ఇప్పటికీ అహింస మార్గంలోనే పోరాడుతున్నారు. తమకు ఓటు హక్కు కల్పించాలని, దేశంలో ఒకరిగా గుర్తించాలని కనిపించే ప్రతి రాజకీయ నాయకుడిని వేడుకునే యువత పార్దీ తెగల్లో కనిపిస్తోంది. అయినా వీరిపై తప్పుడు కేసులు పెట్టడం, అసత్య హత్య నేరాలు మోపడం ఆగని దుస్థితి. తినడానికి తిండి ఉండదు, తాగునీరు ఉండదు. పోషకాహార లోపంతో వ్యాధులతో బాధపడే ఈ గిరిజన తెగ గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇది పార్దీ ప్రజల దీనగాథ, పోరాట గద.